నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. ఈరోజు అమ్మ పాఠశాలలో భాగంగా పాల పొడిని ఇంట్లోనే సులభంగా ఏ విధంగా తయారు చేసుకోవాలో క్లియర్గా చేసి చూపించేయబోతున్నానండి. ఇక పాల పొడి అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకోవటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఒకవేళ మీ పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడకపోతే బేబీస్కి మనం ప్యూరిస్ చేస్తూ ఉంటాం కదా, దాంట్లో యాడ్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా మీరు ప్రయాణ టైంలో బయటికి వెళ్ళారు, అప్పుడు మనకి పాలు అవైలబుల్గా ఉండవు కాబట్టి ఈ యొక్క పాల పొడిని వాళ్ళకి తయారు చేసే రెసిపీస్లో కలిపి పెట్టవచ్చు. ఇంట్లో స్వీట్ చేస్తే ఈ యొక్క పాల పొడిని మీరు తయారు చేసి పెట్టుకుంటే ఆ స్వీట్స్లో కూడా ఈ యొక్క పాల పొడిని మీరు వేసుకోవచ్చు. సో మల్టీపర్పస్ కింద ఈ యొక్క పాల పొడి అనేది మీ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అవబోతుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. సో ఈ వీడియో కనుక మీకు యూజే కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియో నాకు లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసి మీరు కూడా మన అమ్మ పాఠశాలలో జాయిన్ అయిపోండి. పాల నుంచి పాల పొడిని తయారు చేసుకోవడానికి వెన్న తీయని పాలను మీరు వాడాల్సి ఉంటుందండి. మీరు గేదె పాలైనా వాడచ్చు, లేదు అంటే మనకి మార్కెట్లో ఫుల్ క్రీమ్ మిల్క్ అని చెప్పి పాల ప్యాకెట్లు అవైలబుల్గా ఉంటాయండి, వాటినైనా మీరు వాడచ్చు. ఇక్కడ నేను 2 ప్యాకెట్ల ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకున్నానండి. ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్న ఒక పాత్రలో వేసి స్టవ్ వెలిగించి స్టవ్ ఫ్లేము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలని బాగా మరిగించుకోవాలి. ఒక 20 నిమిషాలైనా ఈ యొక్క పాలని బాగా మరిగించుకోవాలి. పాలలో ఎటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయో ఆ న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ పాలపొడిలో కూడా ఉంటాయండి. ఇందులో మనకి మినరల్స్, విటమిన్స్, మెగ్నీషియం, కాల్షియం, జింక్, పొటాషియం, అదేవిధంగా విటమిన్స్ అంటే ఏ, డి, ఈ, కే ఇవన్నీ కలిసి చిన్నారుల యొక్క బోన్ డెవలప్మెంట్కి మార్కెట్లో మనకి పాలపొడి 5 రూపాయలకే వస్తుంది. బట్ ఖచ్చితంగా అందులో అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ప్రిజర్వేటివ్స్ వేస్తారండి. ఎదిగే పిల్లలకి ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ పెట్టడం అస్సలు మంచిది కాదు కాబట్టి సో ఇంట్లోనే మనం సులభంగా పాలపొడిని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా పాలని మినిమం ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ ఉంటే పాలన్నీ ఈ విధంగా మనకి మార్కెట్లో పచ్చికోవా ఉంటుంది కదండి, ఆ విధంగా రెడీ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మీరు తీసుకున్న పాలని దగ్గర పడిపోయి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ మనకి కోవా కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మీరు వీటిని మరిగించుకోవాల్సి ఉంటుంది. పాలల్లో ఉన్న వాటర్ శాతం అంతా తగ్గిపోయి దగ్గరికి ఈ విధంగా కోవా మాదిరిగా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఒక క్లీన్ క్లాత్ మీద వేసి ఎండలో అయినా మీరు ఆరబెట్టవచ్చు, లేదు అంటే ఫ్యాన్ కింద అయినా మీరు ఆరబెట్టవచ్చు. ఎంతవరకు ఆరబెట్టాలంటే ఆ కోవాని మీ చేతిలోకి తీసుకుంటే గట్టిగా రాళ్ళలా అయిపోవాలన్నమాట. సో ఆ విధంగా కోవా బాగా గట్టి పడిపోయి అందులో ఎటువంటి మాయిశ్చర్ లేకుండా చేతిలో మీరు పట్టుకోగానే ఈ విధంగా పిండిలా అయిపోవాలన్నమాట. అలా అయినంత వరకు ఎండలో మీరు బాగా దాన్ని ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది. తరువాత బాగా ఆరిపోయిన కోవాని మిక్సీ జార్లో వేసేసి ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. అంతే, మనకు కావాల్సిన పాల పొడి చాలా ఈజీగా తయారు చేసుకుందాం. చూసారా, దీనిని మీరు తడి లేని ఎయిర్ టైట్ కంటైనర్లో పెడితే 15 నుంచి 20 రోజుల వరకు పాడవకుండా ఉంటుందండి. అయితే మీరు వాడిన ప్రతిసారి తడి లేని స్పూన్ని పెడుతూ తడి లేని బాగా పొడిగా ఉన్న స్పూన్ని మాత్రమే వాడటం వల్ల పాలపొడి అనేది ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. మీరు గ్లాస్ కంటైనర్ అయినా స్టోర్ చేసుకోవచ్చు, స్టీల్ కంటైనర్ లేదంటే ప్లాస్టిక్ కంటైనర్లో అయినా దీన్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన పాలపొడితో మనం పాలకోవాని ప్రిపేర్ చేసుకోవచ్చు, కలాకండ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, స్వీట్స్లో యూస్ చేసుకోవచ్చు, పాయసంలో యూస్ చేసుకోవచ్చు, ఐస్ క్రీమ్స్లో, డిజర్ట్స్లో, చాలా రకాల ఫుడ్ ఐటమ్స్లో ఈ యొక్క పాలకోవాని మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క పాలపొడిని యూస్ చేసి చిన్న పిల్లలకి పాలల్లో కలిపే బాదం పౌడర్ని ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్గా చేసి చూపిస్తానండి. ఈ విధంగా తయారు చేసుకున్న పాలపొడిని సంవత్సరం దాటిన చిన్నారులకి వాళ్ళ యొక్క డైట్లో భాగంగా చేయొచ్చు. మనకి మార్కెట్లో దొరికే పాలపొడి అయితే నీళ్ళల్లో కలిపి మనం పాలలా యూస్ చేసుకోవచ్చు, కానీ దీనిని నీళ్ళల్లో కలిపి మనం యూస్ చేసుకోలేమండి. ఓన్లీ మనం ప్యూరీస్లో కానీ, డిజర్ట్స్లో కానీ, ఐస్ క్రీమ్స్లో కానీ, ఉగ్గులో కానీ
కలుపుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి ఒక్కోసారి పాలు అవైలబుల్గా ఉండొచ్చు, అవైలబుల్గా లేకపోవచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు ఇన్స్టెంట్గా పాల పొడిని కనుక తయారు చేసి పెట్టుకుంటే అది మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుంది. ఐ హోప్ ఈ యొక్క వీడియో మీ అందరికీ ఎంతగానో యూజ్ అయిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకోసం ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక చక్కని ఇన్ఫర్మేషన్తో మనందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. బాయ్.